స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. దాంట్లో ముగ్గురు సాగరం దిగిపోయారు. ఒక ముగ్గురు ధైర్యం లేక ఒక నిలబడిపోయారు. అందు గురించి వాళ్ళకు ఈత రాక చుప్పు కొట్టి వర్షం వచ్చి అన్నని మునిగిపోయారు. ఈ ముగ్గురు ధైర్యం విడిచారు. రామరాబాబు అంటే పదం అన్ననే పడిపోయారు. అంతకే ఏం లేదు, ఇక దాంట్లో అవకాశం ఏం లేదు. అంతకే సంపూర్ణమైపోయింది. వాళ్ళు క్రికెట్లు ఇప్పుడు ఆడుతారు, పిల్లలు పోతారు. ఇక అటు పోయినాక మనం ఏం చేసింది ఏం చూస్తాం నైనా. ఎంతమంది మరి అబ్బాయిలు ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎంతమంది? పెద్ద అయిన కొడుకు ఎంత చదువుతుండేం బెట, మంచిగా ఉంటాడు బెట. పిల్లగాడు మంచిగానే ఉంటారు. వాళ్ళ తండ్రులు కూడా మంచిగా ఉంటారు. పిల్లగాడు కూడా మంచిగా ఉంటాడు బిడ్డ. అట్లా ఇట్లా అంతా మంచిగా పెట్టాలి. ఒక్క ఊళ్ళో ఉన్నాం, ఆడ కట్టుకున్నాం కానీ మంచిగా ఒక ఆనందంలో లెక్క ఉంటాం. ఏం కొట్లాడుకోం అనుకోం నాయన. మేము ఏం చేస్తాం ఇక అటు అవతల పోయినాక ఏమైంది ఏం చేస్తాం పెట్టాలి తెలియదు. అన్నదమ్ములు కూడా కయ్యాలాడుకునేది తెలియదు. వెళ్ళిండట అలా నాయనకు పైసలు అడిగిండట. అయితే నేను క్రికెట్ ఆడుకుని పోతాను ఆయన అంటే పైసలు అడిగింటే 20 రూపాయలు ఎన్ని ఇచ్చిండో ఏమి ఇచ్చిండో కొడుక. ఇక వెళ్ళిపోయిండు అన్న గంతి. ఏం గొడవలు బిడవలు ఏం లేవు బేట. అంత మంచిగానే ఉన్నాడు పిల్లగాడు. 4 గంటలకు గంటల పడ్డాడు. గీనే ఉన్నాడు. నేను అటు 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 పోవట్టినా నిలబడ్డాడు బండి పట్టుకొని. ఇక తిరుగుతారు కదా బిడ్డ పండ్ల మీద పిల్లలు. ఎక్కడ పొలం ఇక్కడ వస్తుండే బండి వేసుకొని ఏమో అంటే మంచిగా రమ్మంటుండే. నీళ్ళు ఎత్తుకొస్తుండే. ఏమో ఎప్పుడు వచ్చినామంటే స్కూల్కి వెళ్ళి వస్తుండే కదా. పండుగలకు సెలవు ఉన్నప్పుడు మంచిగా ఉన్నాం అంటే మంచిగా కానీ ఎవరితో పిల్లగాడు కొట్లాడలేదు. వాళ్ళ తల్లిదండ్రి కొట్లాడలేదు, తాత కొట్లాడలేదు, ఎవరు కొట్లాడలేదు. బంగారం అసలు మనిషి పిల్లగాడు. అది ఆ భగవంతుడు ఎట్లా ఉంటుందో ఏమో. వాళ్ళ ఇల్లు బత్తలు చేసింది పెద్ద అయిన కొడుకు. భగవంతుని ఆ గంగమ్మకు భగవంతుని గుర్తుపెట్టమని ఎక్కలేదు. వాళ్ళతో నన్ను కొట్లాడి చేసిన తనకైనా లేదు. ఏది పండాసంటి మనిషిని ఒట్టే పండుగలే వాళ్ళు అంతా తండ్రి మీ వాళ్ళ అన్నదమ్ములు అంతా మొత్తం అంతే కుటుంబం అంత. వాళ్ళ అన్నదమ్ముల పిల్లలు వాళ్ళు మంచిగా ఉంటారు. అయింది తెలిపాడు. క్రికెట్ ఆడబోయింది. కథలకు పోయింది తెలియదు, ఎక్కడ పోయింది తెలియదు. మాకు పోలీసు వాళ్ళకి వచ్చిందాక మాకు తెలియదు. ఇక్కడనే ఉంటుంది మా ఇల్లు. ఇంకెంత ఉంటుంది అనుకో అక్కడ పక్కకు ఇంటి సప్పుడు ఇంటి అక్కలు ఎక్కడ సప్పుడు అని అందరం వచ్చినాం అనుకో. ఇంటి అందరితో ఒక్కరితో కూడా కొట్లాడిన దొరకలేదు. వాళ్ళు ఇవ్వరు లేదు బేట. కొట్లాడిన దొరకలేదు, వాళ్ళు కయ్యమని దొరకలేదు. మేము ఇంత ఇదే ఇల్లు ఇక్కడిని ఉన్నాం కదా పక్కకు, కానీ ఓదతో కొట్టలేదు. పిల్లగాడు పిల్లలు కూడా మంచిగా. నిజాం సాగర్ బ్యాక్ వాటర్లో ఎల్లారెడ్డి యువకులు 11 మంది కలిసి బ్యాక్ వాటర్లో స్నానాలు చేయడానికి వెళ్ళినారు. అక్కడ 7 మంది ఒడ్డున ఉన్నారు. 3 నీటిలోకి దిగినారు. ఆ నీటిలో గుంతలు ఏర్పడక అందులో 3 పిల్లలు మునిగి చనిపోయినారు. అందులో ఒక పిల్లగాడు మా యొక్క సుమార్పేట గ్రామంకు చెందిన హర్షవర్ధన్, ఎల్లారెడ్డికి చెందిన గౌడు, ఇంకో ఆయన నవీన్ అనే పిల్లలు 3 చనిపోయినారు. తిమ్మారెడ్డి పిల్లలు 7 సేఫ్ గా ఉన్నారు. పిల్లలంతా ఇప్పుడు హాలిడేస్ కదా, అంతా క్రికెట్ ఆడడానికి ఆడి స్నానాలు చేయడానికి కొరకని వెళ్ళినారు. చాలా మంచి పిల్లగాడు.
చదువులో కూడా చాలా క్లెవర్ పిల్లగాడు. సెకండ్ ఇయర్, సెకండ్ ఇయర్, 17 years. వాళ్ళకు ఒకడే అబ్బాయి. అందుకే ఆ అబ్బాయి చనిపోవడం వల్ల ఇప్పుడు మా యొక్క గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అందరూ గ్రామంలో కలుపుకొని పిల్లగాడు కావున అందరికి, మా గ్రామస్తులందరికీ బాధాకరమైన వ్యక్తిగల వ్యక్తి, మంచి, ఎవరు పని చెప్పినా చేస్తుండే. వాళ్ళు క్రికెట్ ఆడి 10 మంది కలిసి నిజాం సాగర్ బ్యాక్ వాటర్కి పోయారు. స్నానం చేద్దామనే ఉద్దేశంతో సెల్ఫీలు విల్పీలు ఏదైనా తీస్తే వెనకకు జరిగి ఒక్కల పడి ఆన్నే వాళ్ళ తట్టుకొని ఈత రాక 3 చనిపోయారు, 7 క్షేమంగా బయటకు వచ్చారు. మా ఊరు అయినా సోమర్పేట అయినా, ఇంకో అయినా తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన ఆయన, ఇంకో ఆయన ఎల్లారెడ్డికి చెందిన గౌడు, 3 చనిపోయారు. ఆయన చనిపోవడం వల్ల గ్రామం అందరం కలిసి ఈడ ఉండి విషాదం వ్యక్తం చేస్తున్నాము. చాలా మంచోడు పిల్లగాని, ఎవ్వరికి జోలికి ఓడు. కావున మేమందరం బాధపడుతున్నాము. నేను మరమల చూడాలి తండ్రి, ఒక కొడుకు, ఒక బిడ్డరా అయ్యా, ఎంతమంది పిల్లలు పోయినట్టుండు, పిల్లలు ఎంతమంది పోయినట్టు.